రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2 Chronicle chapter 29 and from verse 1 to 7 we'll read alternatively. మనం అంతా మార్చి ఈ అధ్యాయం 29వ అధ్యాయము రెండవ దినవృత్తాంతములో ఉన్నటువంటి 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. మూడవ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ బయటకు కొనిపోబడి మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండేరి. అంతవరకు అమ్మ చాలు. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు, మా ప్రియరక్షకుడని యేసుక్రీస్తు వారికి దివ్యమైన నామమున మీ పాసన్నిధిలో చేరి మరొకసారి ప్రభా మీ బల్ల చుట్టూ చేరి మీ యొక్క బలలో పాలు పొందాలని ఆశపడుతూ ఇదిగో తండ్రి మీ లేఖన భాగాన్ని చదువుకున్నాం. మరి ఆరాధన సమయంలో కూడా ప్రభా మీరు మా పట్ల ప్రీతి గలవారని, మమ్మను రక్షణతో అలంకరించారని, అలాగే మా చేతుల్లో ప్రభా మీ రెండంచెల ఖడ్గాన్ని, వాక్యమనే దివ్య ఖడ్గాన్ని పెట్టారని ఈ వాక్యం మాకు తెలియజేసి ఉండగా తండ్రి, ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ సమయాన్ని బట్టి మీకు వందనాలు. వీటిని పొందుటకు మేము అర్హులం కాదు ప్రభు, కానీ ఆ విధంగా లోకంలో అందరికంటే గొప్పవారిగా మమ్మను ఆ విధంగా ఈ 3 కార్యాలు చేసి మమ్మల్ని ప్రభా మీరు ఉద్ధరించారు. మమ్మను మీ యొక్క దృష్టిలోను, పరలోకం దృష్టిలోను, దేవదూతల దృష్టిలోను గొప్పవారిగా చేసి ఉన్నారు తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి, రక్షణ అలంకారాన్ని బట్టి, మా పట్ల చూపించినటువంటి ప్రేమ ప్రీతిని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా మీ బిడ్డలతో కలిసి ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, మా ఆరాధనలో రెండవ భాగమైనటువంటి ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుట అనే ఈ పరిచర్య కార్యక్రమానికి మేము వచ్చినాం ప్రభా. మేము ఇందులో పాలు పొందుట మాకు తెలుసు. ఎందుచేతనంటే అలవాటు ఆచార ప్రకారంగా మేము పాలు పొందేస్తుంటాం. కానీ ప్రభా ఆ విధంగా కాదు అని మీ దాసుడైనటువంటి ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. ప్రభు శరీరమని మరి ఏ విధంగానూ పట్టించుకోకుండా తిని త్రాగువాడు శిక్షావిధి కింద వస్తాడు అనే మాటను బట్టి, అందుచేత ప్రతి ఒక్కరూ తాము పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే త్రాగవలని మీ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. నూతనంగా మమ్మల్ని హెచ్చరించండి. తద్వారా మేము యోగ్యంగా బలలో పాల్పొంది మీ సందేశాన్ని విని ఇక్కడి నుంచి వెళ్ళి ఆశీర్వాదంతో వెళ్ళి ఆయన ఆ విధంగా వారమంతా ఆశీర్వాదం పడుగు సహాయం చేస్తారని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. చాలా రోజులైన తర్వాత మళ్ళీ మీతో కలిసి మీ దేవుని మందిరములో ఆరాధించటానికి, మీతో కలిసి బల్లలో పాల్పొందటానికి, మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అప్పుడు చూసిన మందిరానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. దేవుడు దీన్ని అభివృద్ధి పరిచాడు. ఎంతో సుందరమైనటువంటి, భౌతికంగాను ఆత్మీయంగాను సుందరమైనటువంటి మందిరంగా దీన్ని చేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇంకనూ దీనిని ఇక్కడ ఉన్నటువంటి మీ కుటుంబాలన్నింటినీ, పిల్లలను, పెద్దలను అందరినీ ప్రభు అభివృద్ధి పరిచి దీవించును గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి వద్దాం. 2వ దినవృత్తాంతములు
29వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు పట్టాభిషక్తుడయ్యాడు, అంటే సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. అప్పుడు అతని వయసు ఎంత? 25. అంటే చిన్నవాడే కదా, టీనేజ్ నుంచి అప్పుడప్పుడు దాటాడు. వాట్ ఈజ్ టీనేజ్? 13 to 19. 20 years వచ్చిన వాళ్ళని టీనేజర్స్ అంటారు కదా. ఈయన అది టీనేజ్ దాటి ఇంకా 2-3 సంవత్సరాలు దాటి 25లో ప్రవేశించాడు. అంటే ఈజ్ ఏ యంగ్ మ్యాన్, మంచి యవనస్తుడు అనమాట. యవ్వనంలో ప్రవేశించినటువంటి పేజీలోకి వచ్చినటువంటి వాడు. అతని ఉద్దేశాలు, అతని తలంపులు సాధారణంగా శరీర సంబంధంగా తీసుకున్నా, లోక సంబంధంగా తీసుకున్నా, దట్ ఈస్ ఎ మిస్చ్యూస్ ఏజ్. ఈవెన్ టీనేజ్ ఈజ్ ఆల్సో ఎ మిస్చ్యూస్ ఏజ్. బట్ వెరాజ్ దిస్ పర్టికులర్ పర్సన్ who is elected to be the king over Israel, ఆయన 25 ఏళ్లకే రాజ్య పాలనకి రావడమే కాకుండా ఆయన రాజ్య పరిపాలనకి వచ్చిన తర్వాత ఏమేమి చేశాడు, అంత చిన్న వయసులో ఇంత శ్రద్ధ ఏమిటి అని మనం చూసి ఆశ్చర్యపోయే విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. 2వ వచనం, అతడు తన పితరుడుకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు. సాధారణంగా యూదా రాజులు ఉన్నారు, తర్వాత ఇజ్రాయెల్ రాజులు ఉన్నారు. యూదా రాజులు 19, ఇజ్రాయెల్ రాజులు 20. వీళ్ళెవరిలో సరైనటువంటి రాజులు లేరు దావీదు తర్వాత. ఎందుచేతనంటే వాళ్ళు ఇష్టానుసారంగా గడిపేశారు, రాజ్య పరిపాలన చేశారు. దావీదు కంటే మొట్టమొదట ఇంకొక రాజు ఉండేవాడు, ఆయన పేరేంటి? సౌలు రాజు కదా. ఆయనైతే దేవుని మాట వినలేదు. అందుచేత అతడు రాజుగా ఉంటకు దేవుడు కంటిన్యూ చేయలేదు, ఇష్టపడలేదు, నిరాకరించాడు. అయితే దావీదు అటువంటి వాడు కాదు. దావీదు ఈ రాజులందరిలో శ్రేష్ఠుడు. అందుచేతనే ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథము ప్రతిసారి ఏదైనా రాజు మంచి రాజు ఉంటే అతడు తన పితరుడైనటువంటి దావీదు వలె యథార్థపరుడు, మంచివాడు అనే యొక్క మాట ఇక్కడ వ్రాయబడుతుంది. 2వ వచనం చూడండి, అతడు తన పితరుడుకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థవంతుల్ని దేవుడు చూస్తుంటాడు, మలిన హృదయాల్ని చూస్తాడు. ఆ మలినం బట్టి వారిని ఏం చేయాలో, ఏ విధంగా తీర్పు తీర్చాలో అది తీరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ది వెరీ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ దిస్ యంగ్ కింగ్ ఈజ్ వాట్? అతడు ఏమిటి? అతడు యెహోవా దృష్టి యందు యథార్థ హృదయమును కలిగినటువంటి వాడు అని ఇక్కడ వ్రాయబడ్డది. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎ కింగ్. అతడు 3వ వచనంలో ఏం చేశాడు? అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం 1వ నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. ఇదేమిటి? చాలా విడ్డూరంగా ఉంది. మందిరపు తలుపులు తెరవడం ఏంటండి ఈయన? అంటే ఏమిటి? మందిరపు తలుపులు ఎవరో మూసేశారు. దేవుని ఆలయం యొక్క, మందిరం యొక్క తలుపులను మూయటానికి వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలండి. అవి నిరంతరం తెరిచే ఉండాలి. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. అక్కడికి అన్యజనులు కూడా వచ్చి ప్రార్థన చేసుకునేవారు. వారుండే ప్లేస్ వేరుగా ఉంటుంది, అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. స్వజనులు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అటువంటి మందిరపు తలుపులు మూయబడ్డాయని గ్రహించాలి మనం. ఇక్కడ దాన్ని తెరిపించాడంట ఈయన. తర్వాత 4వ వచనం, యాజకులను లేవీలను పిలువనంపి, అంటే అక్కడ ఎవ్వరూ యాజకులు లేరు, లేవీలు లేరు. యాజకులు లేవీలు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. యాజకులు అయితే అహరోను వంశం కుటుంబానికి చెందినటువంటి వారు, లేవీలు కూడా అదే వంశానికి చెందినటువంటి వారు. యాజకులు మాత్రమే అహరో సంతానం, ఒకరి తర్వాత ఒకరు. లేవీలు అనేవాళ్ళు రకరకాల పనులు దేవుని మందిరంలో చేయాలి. యాజకులమే యాజకత్వమే చేయాలి. వారందరికీ లిమిట్స్ ఉన్నాయి. తలుపులు ఎప్పుడైతే మూయబడ్డాయో యాజకులు లేరు, లేవీలు లేరు. అందుచేత ఈ రాజు చేసినటువంటి అద్భుతమైనటువంటి మొదటి పని ఏమిటి? దేవాలయం విషయంలో తలుపులు తెరిపించాడు, తాళాలు పగలగొట్టించేశాడు, తీయించేశాడు.
తీయించిన తర్వాత ఎవరైతే మందిరంలో సేవ చేయాలో అర్హులైనటువంటి వారు యాజకులు, లేవీలు మాత్రమే. వారిని పిలువనంపి వారికి ఏం చెప్పాడు? తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞాపించాను. రాజుగా ఆయన ఆజ్ఞాపించింది ఏమిటంటే, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి మీ నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. అంటే తలుపులు మూయటమే కాకుండా అంతకుముందు ఉండే రాజు నిషిద్ధమైనటువంటి, ఉండకూడనటువంటి వస్తు సామాగ్రిని అందులో పెట్టాడు. బహుశా విగ్రహాలు పెట్టాడు, లేకపోతే మరి ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు. మనుషులు దేవునికి భయపడాలంటే రాజులు ఏం చేసేవారంటే దేవాలయంలో అది స్టోర్ రూమ్గా ఉపయోగించేసుకున్నారు. తన వస్తువులు కానీ వేరే వస్తువులు, దేవాలయంలో ఉండవలసినటువంటి వస్తువుల యొక్క లిస్ట్, దాని గురించి దేవుడు చెప్పాడు. మోషే కాలం నుంచి ప్రత్యక్షపు గుడారములో ఉండేవే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉంటాయి, దేవాలయంలో కూడా ఉంటాయి. సొలొమోను కట్టించినటువంటి రెండవ టెంపుల్, మొదటిది ప్రత్యక్ష గుడారము, యాక్చువల్గా మొదటిది సొలొమోనుది, మొదటిది అవుతుంది. తర్వాత రెండవ టెంపుల్ జెరుబ్బాబెలు కట్టించాడు. అది దానికి పోవట్లేదు మనం ఇప్పుడు మూడో మందిరం కట్టబోతున్నారు అని వింటున్నాం అంతే. అయితే మొదటిది రాళ్లతోనూ అద్భుతమైనటువంటి మరి స్కల్ప్చర్, రకరకాలైనటువంటి శిల్ప సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి విధానంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరంగా అది ఇట్ వాజ్ ఎ మాస్టర్ పీస్. అద్భుతమైనటువంటి కళాకారులు కట్టినటువంటి, ఆత్మీయ కళాకారులు నిర్మించినటువంటి మందిరం అది. ఇప్పుడు ఆ మందిరం అతని కుమారుడు దావీదు తర్వాత అతని కుమారుడు సొలొమోను కట్టించాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. ఆ తర్వాత దేశం రెండు భాగాలుగా విడిపోయింది. ఆ తర్వాత రాజులు వచ్చారు. ఇజ్రాయెల్ రాజులేమో వేరే చోటకి వెళ్ళిపోయారు, యూదా రాజులు వచ్చారు. వాళ్ళ మందిరాన్ని ఎంత ధ్వంసం చేశారంటే వాళ్ళు ఇష్టానుసారంగా మందిరాన్ని ఒక స్టోర్ రూమ్గా వాడుకున్నారు. ఇదంతా చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. నేను రాజు అయిన తర్వాత నేను మందిరం తలుపులు తెరిపిస్తాను, యాజకుల్ని లేవీల్ని పిలిపిస్తాను, నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ బయట పారవేయించేస్తాను. దానికంటే ముందు యాజకులారా, లేవీలారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠత అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే సమర్పణ. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఇంతకాలము దీన్ని బట్టి చెదిరిపోయారు మీరు. ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠించాడు, ప్రతిష్ఠిత జనంగా చేశాడు. ఇశ్రాయేలీలందరినీ ప్రతిష్ఠిత జనంగా చేశాడు. లేవీలైతే ఆలయంలో పనిచేయడానికి, యాజకులైతే గర్భగుడిలో కూడా పనిచేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అటువంటి వారు మీరు. అంచేత అదంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలి. ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలో మీకు తెలుసు. అంటే మీ దేవుని ముందు మీరు చాలా జాగ్రత్తగా మీ పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. వాళ్ళని బట్టి నేను రాలేకపోయాను దేవుని మందిరానికి, వీళ్ళని బట్టి నేను రాలేకపోయాను, ఆ కార్యాలు చేశాడు కాబట్టి రాజు నన్ను తరిమేశాడు కాబట్టి నేను రాలేకపోయాను, అవన్నీ కరెక్టే ఉండొచ్చు. మరి నీవు ప్రార్థన చేసావా? దేవుని మందిరం గురించి ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి రీతిలో అది పాడైపోతుంటే నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వీటన్నింటినీ దేవుని ముందు ఒప్పుకో. ఆ ఒప్పుకొని ఇక నుంచి ప్రభా మీ యొక్క కార్యాలు, మీ ఆలయంలో జరిగించే గొప్ప ఆత్మీయమైనటువంటి కార్యాలన్నీ చేయుటకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానని ఒక మాటి దేవుని. ఆ తర్వాత నువ్వేం చేయాలి? మందిరాన్ని ప్రతిష్ఠించాలి. రెండు కార్యాలు అక్కడ. తాము ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి తగినటువంటి బిడ్డలుగా వాళ్ళు తాము గుర్తించుకొని ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ వాళ్ళు చేస్తామని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ఆ విధంగా పవిత్రతను పొంది రావటమే ప్రతిష్ఠించుకోవడం. దేవాలయాన్ని ఇప్పుడు పరిశుద్ధపరచాలి. చూడండి దేవాలయం ఎంత పాడు చేసేసారో. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై, మన పితరులు అంటే మన నాన్న, మన తాత ముత్తాతలు వీళ్ళంతా రాజులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరిగా దేవుని సేవలో
దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థ హృదయాలు కాకుండా ఏదో ఇష్టానుసారంగా చేసేసారు వాళ్ళు. అందుచేత మన పితరులు ద్రోహులు. ద్రోహులు అనే మాట చాలా భయంకరమైనది. ద్రోహి అనేది ఇస్కారియోతు యూదాకు మాత్రమే ఉపయోగించబడ్డది. తర్వాత అక్కడ రెండోసారి నీళ్లు దొరకకపోతే మోషే ద్రోహులారా అని ఇశ్రాయేలీయులు అంటే దేవుడికి కోపం వచ్చింది. ద్రోహులారా అన్నందుకు కోపం వచ్చి అతను రాని బయటికి కానాన్ ప్రామిస్డ్ ల్యాండ్కి పంపించలేదు. అదంతా వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళంతా ద్రోహులు, మన పితరులు ద్రోహులై మందిరాన్ని మూసేశారు. మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించేశారు. ఎంత భయంకరమైనటువంటి మాట. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఆ తర్వాత ఇంకేం చేశారు? మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి, మెయిన్ డోర్ మూసేయటమే తప్పు, మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, దీపములను వెలిగించటమే నిత్యము వెలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. అచ్చ ఒలీవ నూనెతో వాళ్ళు అక్కడికక్కడ ఏదో మెషిన్లో చేయటం కాదు, లేకపోతే ఏదో వాళ్ళు దంచి తీసినటువంటి అచ్చ ఒలీవ నూనెనే ఆ ప్రదీపముల్లో పోసి వెలిగించే బాధ్యత ఎవరిది? లేవీలది. లేవీల పనిలో అదొకటి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మరి లేవీలు ఆర్పరు సాధారణంగా ఆ రాజులను బట్టి అల్లరి మూకల లోపల ప్రవేశించాయో ఏంటో, వాళ్ళు ఏం చేశారంటే దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవుని ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూచున్నట్లుగా ఆయన వారిని భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. ఇదంతా జరిగినటువంటి అంతకుముందు పూర్వం రాజులు, తనకు ముందుండే రాజులు చేసినటువంటి కార్యాల గురించి వర్ణిస్తూ, మీరు ఇప్పుడు మళ్ళీ ద్వారాలు తెరవాలి, దానికి ముందు ప్రతిష్ఠించుకోవాలి, మందిరాన్ని ప్రతిష్ఠించాలంటే నిషిద్ధ వస్తువులన్నింటినీ తీసివేయాలి అని చెప్పడానికి లాస్ట్లో ఒక మాట అంటాడు. 11వ వచనం చూడండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకండి, అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ రాజుకి ఎంత వయసు అన్నానండి? బైబిల్లో ఉంది కదా, ఎస్ 25. అప్పుడే ఆయన రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఈ యాజకులు లేవీలు అనేవాళ్ళు తనకంటే పెద్దవాళ్ళే ఉండొచ్చు కదా, 24, 23, 22 కాదు కదా. ఆ యాజకులు పెద్ద పెద్ద గడ్డాలు ఉంటాయి, అంతా పెద్ద పెద్ద సాధువుల్లాగా వాళ్ళు రకరకాలైనటువంటి వస్త్రాలు వాక్యంలో చదివించినట్టు ధరించాలి. వయసులో బహుశా నా ఉద్దేశం ఏంటంటే వీరికంటే వాళ్ళు పెద్దవాళ్ళే. అయితే నా కుమారులారా, లేవీలారా, యాజకులారా, నా కుమారులారా అంటాడేంటండి? తనకంటే పెద్దవాళ్ళని నా కుమారులారా అనొచ్చా? అనొచ్చు. యాజ్ ఎ కింగ్ హీ కెన్ అటర్, యాజ్ ఎ కింగ్ హీ కెన్ ప్రొనౌన్స్ యాజ్ మై సన్స్. ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ తండ్రి వంటివాడు. రాజు అనేవాడు దేశంలో ఉండే ప్రజలందరికీ తండ్రి వంటివాడు. మన దేశ ప్రధానమంత్రి పేరేంటి? నరేంద్ర మోడీ గారు. ఆయన అందరికీ తండ్రి వంటివాడు. అలాంటి తండ్రి వంటివాడు అక్కడ ఒక రాష్ట్రం ఉంది, ఇది దాన్ని ఏమంటారు? ఏ రాష్ట్రం? మణిపూర్. మణిపూర్లో ఉండే ప్రజలు కూడా తండ్రి వంటి వాడే కదా. అక్కడ బీభత్సం జరిగింది, ఎంతో భయంకరమైనటువంటి హత్యలు జరిగాయి, చాలామంది చనిపోయారు. మరి తండ్రి వంటి వాడు అక్కడికి వెళ్ళి చూడాలా? చూడలేదు, ఇంతవరకు వెళ్ళలేదు. కానీ ఈ రాజు అందరికీ తండ్రి వంటి వాడుగా తనకంటే పెద్ద వయస్సు గలవారిని సంబోధిస్తున్నాడు. ఆ మాటకి నిజంగా వాళ్ళ హృదయాల్లో ఎంతో చలనం కలిగి ఉంటుంది. నా కుమారులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు?
ఆయన సన్నిధిని నిలుచుటకును, ఆయన సన్నిధిలో పరిచర్య చేయుటకును, ధూపం వేయుటకును, ఇంకా పరిచారకులై ఉండి ధూపం వేయుచుంటుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకండి. ఎంత బిగ్ పోస్ట్లో దేవుడు వారిని పెట్టాడు చూడండి. ఈ లోకంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, లేకపోతే ఒక సెక్రటరీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వాళ్ళు దే ఆర్ వెరీ బిగ్ పీపుల్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ వాళ్ళు వాళ్ళకంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి చేస్తారు, ప్రజల ఫైల్స్లు చేసి సంతకాలు పెట్టి చూసి వాళ్ళకి ఏదన్నా ఉంటే చేస్తారు. కానీ వీళ్ళున్నారే యాజకులు, లేవీలు ఎస్పెషల్లీ, వాళ్ళు దేవునికి డైరెక్ట్గా చేస్తారు. దేవునికే కాదు, మనుషుల బాధలు కష్టాలు దేవునికి చెప్తారు. అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తారు మనుషుల కోసం. దేవాది దేవుని ప్రార్థించే ఆధిక్యత వాళ్ళకే ఇచ్చాడు. దే ఆర్ మోర్ దెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అని చెప్పాలి. అంత గొప్ప పోస్టుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు పిలిచి, నా కుమారులారా అశ్రద్ధ చేయబోకండి, మీరు దేవునికి సేవకులై ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి ఆధిక్యత ప్రపంచంలో ఎవరికీ లేదు, సరాసరి దేవుని సన్నిధిలో వెళ్ళటానికి. చూడండి, రాజు చిన్నవాడైనప్పటికీ దేవుని మందిరాన్ని గురించి ఎంతగా పట్టించుకున్నాడు. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? దీనికి కారకులు ఎవరు? ఇమ్మీడియట్ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్రేట్ డ్యామేజ్ ఇన్ ది చర్చ్ అంటే ఎవరో కాదు, హిజ్కియా వాళ్ళ నాన్నగారే. ఎవరండి? హిజ్కియా వాళ్ళ నాన్నగారే. వాళ్ళ నాన్నగారిని గురించి కొంచెం చదువుదామండి. ఆయన పేరు ఆహజ్ అంట. 28వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. ఆహజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడ, యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గమున నడిచి బయలుదేవత రూపములుగా పోతపూసిన పోత విగ్రహములను చేయించెను. మరి అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. చాలు, క్లైమాక్స్కి వచ్చేసింది తన యొక్క భయంకరమైనటువంటి పాప జీవితం. ఇవన్నీ చేయకూడదు మొర్రో అని మొదటి నుంచి ద్వితీయోపదేశ కాండం కదా, నిర్గమాకాండం నుంచి చెప్తూనే ఉన్నాడు. నీ దేవుడని యెహోవా నేనే, నిన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి ఎందుండు నీళ్ళ ఎందు కానీ ఏ రూపమైనను చేసుకోకూడదు. దాని సాగిలు అది ఎక్కడ పోయిందో. వీళ్ళంతా ఆ మార్గంలో ఉండగానే ఒక దూడని చేసుకొని దానికి సాగిలిపడి మమ్మల్ని నడిపించు, దాన్ని యెహోవా అని కూడా పేరు పెట్టారు. చాలా భయంకరం. దానికి కారకుడు అహరోనే అని బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఆ విధంగా ఉంటుంది మన యొక్క భక్తి. అహరోను ఏర్పరచుకొనబడినటువంటి వాడు. అయితే అతని తమ్ముడైనటువంటి మోషే పాలించి కిందకి రాగారే ఈ భయంకరమైనటువంటి ఏదో ఉత్సవం జరిగిపోతుంది. అది చూసి చాలా తికమగ పడిపోయాడు. దేవుడు చెప్పాడు, అదంతా మనకి తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి పాపం ప్రవేశించింది మనుషుల్లో. సొలొమోను రాజు కూడా కొంతకాలం బాగానే ప్రవర్తించాడు, చివరిలో సరిగా ప్రవర్తించలేదు. అది వేరే సబ్జెక్ట్. అయితే రాజులు వచ్చారు, కొంతమంది ఏదో అటు ఇటుగా ఉన్నారు, 50-50గా ఉన్నారు. అందరికంటే వర్స్ట్ ఫెలో అంటే ఆహాబు అనే రాజు, ఇజ్రాయేలీ రాజు, ఈయన యూదా రాజు. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఇప్పుడు ధ్యానించట్లేదు. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ హిజ్కియా మందిరాన్ని తలుపులు తెరిచి ఇవన్నీ బాగు చేయించడానికి కారణం ఎవరంటే వాళ్ళ సొంత నాన్నగారు. ఆయన పేరు ఆహజు. ఎంతవరకు పోయాడంటే తన సొంత పిల్లల్ని బెన్ హిన్నోము లోయలో అగ్నిగుండంలో నడిపించాడు. ఇక చెయ్యని తప్పు, చెయ్యని పాపము లేదు. అందుచేత ఓడిపోయాడని ఇక్కడ రాయబడ్డది. చూడండి 5వ వచనం.
ఆ. అతడు చనిపోయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 26వ వచనం చూడండి, 27వ వచనం చదవండి. పాతి పెట్టబడను కానీ ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. ఆ తర్వాత అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజయ్యాడు. హిజ్కియా యొక్క మరణం, అతడు ఏ విధంగా పాతి పెట్టబడ్డాడో అది కూడా మనం చూద్దాం టైం అంటే. అయితే దేవుని ఎదిరించి దేవుని ఆజ్ఞలను ధిక్కరించినటువంటి వాళ్ళు, దేవాలయాన్ని మూసివేయించే వరకు వచ్చినటువంటి వాళ్ళు, తన సొంత పిల్లల్నే బెన్హిన్నోం లోయలో ఆ దేవతలకు బలిగా అర్పించి దహింపజేసినటువంటి వీళ్ళు దేవునికి ఇష్టలా? అందుచేతనే ఏమన్నాడు ఈ అబ్బాయి, మన పితరులు ద్రోహులై భయంకరులై చేశారు బాబు, అందుచేత నా కుమారులారా మీరు గెట్ రెడీ టు లేబర్, టు వర్క్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్ లార్డ్ ఆల్మైటీ, ఈజ్ అవర్ గాడ్ అని వాళ్ళని చాలా చక్కగా ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో 12వ వచనం నుంచి చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇదంతా చదవటానికి ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు, ఇదంతా చదివితే మంచిదే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 12వ వచనం నుంచి 19-20 వచనాలు వరకు హిజ్కియా చెప్పినట్లే వాళ్ళు తూచా తప్పకుండా అంతా చేశారు. దే ఆర్ వెరీ డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెరీ ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్ అన్నట్టుగానే ఉంటుంది. అందుచేత వాళ్ళ దినముల్లో చాలా అభివృద్ధి కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. హిజ్కియా ఏం చేశాడంటే చాలా 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 పనులు చేయించాడు, చాలా అద్భుతమైనటువంటి పనులు చేయించాడు. ఆ పనులన్నిటికంటే ముందుగా మనం చదువుకున్నామే, ఆలయ ప్రక్షాళన చేస్తేనే కానీ మిగతా పనులన్నీ, పండగలు ఆచరించడం, పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఇవన్నీ ఆచరించాడు ఆయన. తర్వాత ఎలా ఆచరించాడు? తన చిత్తానుసారంగా కాదు, తన ఇష్టానుసారంగా కాదు, వాక్యానుసారంగా ఆచరించాడు. దేవునికి ఇష్టడైనటువంటి రాజుగా విరాజిల్లాడు. అందుచేత అతని యొక్క మరణం చదువుకుందామని చెప్పాను కదా, ఎలా ఉందో చూడండి. 32వ అధ్యాయం 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతని పాతిపెట్టిరి. యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ ఘనముగా జరిగించిరి. అతనికి మారుగా రాజా. చూడండి తండ్రి ఏ విధంగా ఆయన మరణం గురించి బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి మనం చదువుతున్నాం. అంటే దీని నుంచి కూడా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుని ఘనపరిచాడు కాబట్టి ఇది అంతం చాలా అద్భుతంగా ఉంది. సరే, ఇది నాకు ఎలా వర్తిస్తుంది, నా జీవితానికి ఎలా వర్తిస్తుంది అనే విషయం ఇప్పుడు మనం ఈ మెసేజ్లో మనం గ్రహించాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆలయ ప్రక్షాళన చేశారు. అది ఎక్కడుంది? యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆలయం అంటే అది ఏమిటి? దేవుని యొక్క గృహమే కదా, దేవుడు నివసించే ప్రదేశమే కదా. నా మనస్సు, నా యొక్క హృదయము ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటుందని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దానికి రిప్లై ఇచ్చాడు దేవుడు. అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ ఇక్కడ బల్ల ఉంది, ఇక్కడ మీరు చుట్టూ కూర్చున్నాం, మనమంతా ఉన్నాం. మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఉంటాడు. ఎలా చెప్పగలరంటే ఇట్స్ వెరీ సింపుల్, మీరు కూడా చెప్పగలరు. ఎక్కడైతే 2-3 నా నామను కూడి ఉంటారో, నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఎంత మంచి దేవుడు అండి! నాకు వేల సంఖ్యలో మనుషులు కావాలి, లక్షల సంఖ్యలో మనుషులు కావాలి, కొబ్బరికాయలు కొట్టాలి, ఏమీ కోరే దేవుడు కాదు. మన హృదయాలు ఆయన చూస్తాడు, వారి మధ్యలో ఉంటాడు, వారిని దీవిస్తాడు, మనల్ని దీవించడానికి ఆయన ఉన్నాడు. డూ యూ బిలీవ్ దట్ హీ ఈస్ ప్రజెంట్ హియర్? ఎస్, ఈజ్ హియర్ విత్ అస్. అయితే
మందిరము కానీ అశ్రద్ధ చేయబడి నిషిద్ధమైనటువంటి వస్తువులతో పాడు చేయబడి ఉంటే ఆయన ఉండడు. ఆ పాత కాలంలో, ఆ కాలంలో మందిరం యొక్క ప్రతిష్టత, ప్రత్యేకత, పరిశుద్ధత చాలా గొప్పగా ఉండేవి. ఇప్పుడు మన మందిరాలు ఒక చిన్న ఇంట్లో ఉన్న అందులోకి వస్తాడు మన దేవుడు. ఒక గదిలో ఉన్నా వస్తాడు. ఒక పెద్ద, ఇది చాలా బ్యూటిఫుల్గా కట్టారు, ఇది ఇక్కడ ఉన్నాడు మన దేవుడు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేం మందిరం గురించి పట్టించుకున్నాడు. చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపగా చదవమా. తాళ్లతో కొరడాలు చేసి అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలంలో ఇంకా ఘోరంగా అయిపోయింది. అదే సేమ్ మందిరం. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రద్ధ తీసుకున్నారు, ప్రక్షాళన చేశారు. ఆయనకి ఏం కావాలి ఆయన ఆజ్ఞాపించగలడు. శిష్యులతో చేయించాడా? ఆయనకి 12 మంది శిష్యులు ఉండేవారు, చేయించాడా? నెవర్. ఆయనే స్వయంగా తాళ్లతో కొరడాలు చేశాడు. కొరడాలతో కొట్టడం అంటే పశువులకి కొరడాయే కావాలి, పోవు పాపం. నా ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేశారు, ఇంకో చోట దొంగల గుహగా చేశారు. ఇలా చేసేస్తున్నారు మనుషులు దేవుని ఇంటిని. అక్కడేమో హిజ్కియా రాజు అయినటువంటి ఆ రాజు తండ్రి ఆహాజు అలా చేసి పారేస్తే హిజ్కియా వచ్చి ప్రక్షాళన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో 2వ మందిరము, అక్కడ కట్టబడినటువంటి మందిరంలో ఈ వ్యాపారం జరుగుతుంది. ఎక్కడి నుంచో పౌరాలు తెచ్చుకోవాలి కొని, ఆ పౌరాలు ఇక్కడే అమ్మేస్తున్నారు. ఎక్కడి నుంచో గొర్రెలు తేవాలి, అవి ఇక్కడే అమ్మేస్తున్నారు. చాలా ఈజీ. చేతులు ఊపుకుంటూ వచ్చేసి అక్కడ డబ్బులు ఇచ్చేసి ఒక గొర్రెను కొనేసి ఆ ప్రధాన యాజకుడికి తీసుకువెళ్ళి చేతుల మీద తలబెట్టేస్తే కార్యం అయిపోతుంది. లేదు, ఒక వ్యక్తి ఒక గొర్రెను కొనుక్కొని తాడు కట్టి దాన్ని ఎక్కడి నుంచో అలా తీసుకొస్తుంటే ప్రజలందరూ చూడాలి. ఒక ఎద్దునో ఒక మేకను కొని ఆ విధంగా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాడు ఈ మనిషి అంటే దేవునికి అర్పించడానికి. ప్రజలందరూ చూసే ఆ భాగ్యం లేకపోయింది యేసు ప్రభు కాలంలో. అక్కడే దొరుకుతాయి, పావురాలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అలా అయిపోయింది. అది కాదు పద్ధతి. ఇక్కడ బిజినెస్ పెట్టకూడదు, ఇక్కడ షాపులు పెట్టకూడదు అనేది భావన. ప్రభు యేసుక్రీస్తు వారు క్లీన్ చేసాడు అంతా, ఆయనే స్వయంగా క్లీన్ చేశాడు. ఇప్పుడు 2 విషయాలు చూసాం. పాత నిబంధన గ్రంథంలో మొదటిది ప్రక్షాళన చేయబడ్డది. అలాగే నూతన నిబంధన గ్రంథ కాలంలోకి వచ్చేటప్పటికి 2వ మందిరం ఉంది యెరూషలేంలో. జెరుబ్బాబెలు కట్టింది. హేరోద్ ది గ్రేట్ దాన్ని నక్షీలు అవి చేయించాడు, హిస్టరీలో రాయబడ్డది. అది ఉంది. ఆ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. అప్పుడు దాని పరిస్థితి ఇంతే. ఈ 2 ఏం చూపిస్తున్నాయంటే మీరు ఏ విధంగా దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలుగా ఉంటున్నారా, లేక చెడుగును మీ హృదయాల్లోనూ మీ జీవితాల్లోనూ మీ ఇళ్లలోనూ కలిగి ఈ లోకాన్ని తెచ్చేసుకున్నారా, శరీర సంబంధమైనటువంటి క్రియలు జరిగిపోతున్నాయా అనే విషయాన్ని, అనే సందేశాన్ని నాకు తెలియజేస్తున్నాయి 2 విషయాలు. క్రైస్తవులు అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు, ప్రతిష్ఠింపబడినటువంటి వారు, దేవుని కోసం వాళ్ళు జీవించవలసినటువంటి వారు. అలా జీవిస్తున్నావా? అలా జీవించకపోతే ఈ 2 దృష్టాంతాలని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ రోజుల్లో వారు ఆ విధంగా శుద్ధీకరణ కార్యక్రమాన్ని జరిగించారు. ఈ రోజుల్లో నాకు నేనే, మీకు మీరే, మనకి మనమే ఆలయాన్ని కానీ ఈ దేహం అనే ఆలయాన్ని కానీ మనం ఏం చేసుకోవాలి? ప్రక్షాళన చేయాలి, దాన్ని శుద్ధి పరచుకోవాలి. దానికి ఒక ఐటెం కావాలి. ఆ ఐటెం అవైలబుల్గా చేశాడు దేవుడు. అది 2000 సంవత్సరాల
క్రితం జరిగినటువంటి ఆ వస్తువు అయినప్పటికీ అది ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్. ఈరోజు కూడా పవిత్రంగా అవైలబుల్గా ఉంటుంది. ఎవరికి? పాపి అయినటువంటి మనుషునికి, పశ్చాత్తాపడినటువంటి మనుషునికి, ద్రోహులు అని చెప్పబడే మనుషులందరికీ ఇట్ ఈస్ అవైలబుల్. అది స్పిరిచువల్గా ఎవరైతే క్రీస్తు రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటాను నా మీద, నా మలినాలన్నీ ఆ మందిరాల వలె అయిపోయేది కాబట్టి నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. గత అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈ రోజు నుంచి అయినా నేను దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి ఫ్రెష్గా నూతన వ్యక్తిగా నేను చేసుకుంటాను అనే విషయాన్ని నాకు ప్రబోధిస్తుంది. మరి మీకు కూడా ప్రబోధిస్తుందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక అదే అంటున్నాడు పౌలు. 6వ అధ్యాయం చూడండి, 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. చదమ్మా. దేహముతో దేవుని మహిమపరచాలంటే దాంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి కదా. ఈ చెడిపోయినటువంటి ఈ లోకంతో కలిసిపోయినటువంటి ఈ దేహం, ఎంత గొప్ప మాట ఇది. మీ దేహము, మీరు ఇన్నాళ్ళు ఏదో దేవాలయానికి వెళ్ళారు, మంచిదే, దేవాలయానికి వెళ్ళటం మంచిదే, సంఘానికి వెళ్ళటం మంచిదే. కానీ ఈ పౌలు తనకు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి ఏమంటున్నాడంటే, మీ దేహమే దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము. అది గ్రహించామా మనం? ఆ ఆలయం ఏ విధంగా పెట్టుకుంటున్నాం? నిషిద్ధమైనటువంటి వస్తువులతో, అలంకరణలతో, ఇంకా రకరకాలైనటువంటి చేయకూడని పనులు చేస్తూ, వారమంతా ఇష్టానుసారంగా జీవిస్తూ, వాక్యమును బట్టి హెచ్చరించుకోకుండా, ప్రార్థనల విషయంలో చాలా దూరంగా ఉంటూ, ఆ విధంగా ఉన్నట్లయితే నిషిద్ధత, పాపము, అపవిత్రత మీ దేహాల్లో ప్రవేశిస్తే అది పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నివసించగలడు అనే విషయం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అందుచేత మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్గా మన దేహాలే మనకి దేవునికి ఆలయాలుగా అయిపోయాయి. మన సజీవమైనటువంటి రాళ్ళవలే దేవుని ఆలయంగా మనం అంతా కంబైన్డ్గా కట్టబడుచున్నామని దేవుని వాక్యంలో కూడా ఉంది. మీరు సజీవమైనటువంటి రాళ్ళు అయితే అపరిశుద్ధత అనేది సజీవమైనటువంటి రాయికి తాకకూడదు. ఆ జీవం వెళ్ళిపోతుంది. ఈ లోకము ఈ సజీవమైనటువంటి రాయికి తాకిన ఈ శరీరము ఏ విధంగా దాని మలినం విషయం గుర్తించకుండా ముందుకు వెళుతున్నా, దాన్ని సరి చేసుకోకపోతే అది దేవుని మందిరంగా ఉండదు, పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండదు. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను చెయ్యాలని అనుకున్నది చేయలేకపోతున్నాను, నేను చెయ్యాలని అనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు చేసేస్తున్నాను, ఎంత దౌర్భాగ్యుడను అని తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. హూ ఈజ్ దిస్ మ్యాన్? అపోస్టల్ పాల్. ఆయన ఒక టాప్ పర్సన్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ఈజ్ ఎ జైంట్ ఇన్ ఫెయిత్. ఆయనే ఆ విధమైనటువంటి మాటలు ఉచ్చరిస్తే మరి నా సంగతి ఏమిటి, మీ సంగతి ఏమిటి? ఆయన ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళ మీద ఉండేవాడు, ఎన్నో సంఘాలని స్థాపించాడు. ఆ సంఘాల గురించినటువంటి వేదన నాకు చాలా ఉందన్నాడు. ఆ వేదంతో ఆయన ఉత్తరాలు రాసేవాడు. ఇన్ని చేస్తూ 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 తన శరీరం, దానికి ఒకటి శరీరంలో ఒక విషయము నన్ను బాధిస్తుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అక్కడ ఉంటుంది, దయచేసి తీసినటువంటి వారు చదవచ్చు. రోమన్స్ 7.
రోమా 7వ అధ్యాయం చదవమ్మా. 18th వర్స్. నేను ఎరుగుదును, మీరు ఎరుగుదురా, మనం ఎరుగుదుమా? ఆయన అయితే ఎరుగును. ఇంత గొప్ప వ్యక్తి పాపానికి ఆయన బలైపోతున్నాడా? ఆ పాపం జరిగించే కార్యాలు ఆయనకి ఆటంకంగా లేవా అని చెప్తూ, నేను దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఇవన్నీ జయించాడు. అదే ఇందాక నేను పొరపాటున ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చెప్పాను. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. వీటన్నిటినీ ఏ విధంగా జయించాడో ఇక్కడ రాస్తున్నాడు. ఏ విధము చేతనైనను, క్షమించండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణం విషయంలో సమానానుభవం గలవాడినాయి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాల్వాడి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. మరి ఎక్కడ గెలిచాడు? దయచేసి చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించిన. ఈజ్ ఫుల్లీ రెడీ టు గో అండ్ బీ విత్ ద లార్డ్. నా యొక్క విశ్వాసమును కాపాడుకున్నాను. నాలో ఇప్పుడు అశుద్ధమైనది చెడును నిషిద్ధమైనది ఏదీ లేకుండా చూసుకున్నాను. అదే పరుగు. ఆ పందెపు రంగంలో నేను చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాను. అది నాకు ఎటువంటిదంటే పోరాటం వంటిది, యుద్ధము వంటిది. అందులో గెలవాలంటే చాలా కష్టం. నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నన్ను నేను తయారు చేసుకోవాలి, నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. పౌలు ఆ విధంగా తాను ప్రక్షాళన చేసుకున్నాడనే భావన ఇక్కడ కలుగుతుంది. మంచి పోరాటము పోరాడి తిని. క్రైస్తవ జీవితం అంటే మంచి పోరాటమే. ఎప్పుడు చూసినా మన హృదయంలోంచి ఏమేమి వస్తాయి? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇది చూసి ముగించేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. చదవమ్మా. ఇదండి మన హృదయం సంగతి. అందుచేతనే పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో అనుకుంటా హృదయం ఎటువంటిదని రాయబడ్డది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని గ్రహించలేవా? అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. నా హృదయం చాలా మెత్తగా ఉంది, వెన్నపూస చాలా మెత్తది, ఆమె హృదయం కంటే ఆయన హృదయం కంటే నేను అనుకుంటే సరిపోతుందా? దేవుని వాక్యం చెప్పేస్తుంది, నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైంది. ఏమేమి వచ్చాయో ఇప్పుడు చదివాం కదా, వాటి మీద నేను ప్రసంగం చేయబోట్లేదు, అయిపోయింది, టైం అయిపోయింది.
ఇప్పుడు మనం పరీక్షించుకోవడానికి మన హృదయమే దేవుని యొక్క దేవాలయము, దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి. అలనాడు వాళ్ళు దేవుని యొక్క రాజులు, దేవుని యొక్క ప్రవక్తలు, యేసు ప్రభువే స్వయంగా వచ్చి ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు ఆ అధికారం నీకు ఇచ్చాడు. అదే అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగాలి. ఆ విధంగా చేయకపోతే ఏమవుతుంది? శిక్షా విధిలోనికి వస్తారు. దేవుడి వాక్యం దీవించి అటువంటి శిక్షా విధిలోనికి మనం దిగజారిపోకుండా ప్రభువు నాకు మీకు అందరికీ సహాయం చేయను గాక.